హలో ఫ్యామిలీ, ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కారణంగా గులాబ్ జామ్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. గులాబ్ జాము రౌండ్గా క్రాక్స్ ఏం లేకుండా మంచి కలర్ తోటి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ప్లేట్లోకి గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని ఎటువంటి బబుల్స్ ఏమీ లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పిండికి ఆ నెయ్యి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలపాలి. కలుపుకున్న పిండిని ఒక 10 minutes పక్కన పెట్టి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. పంచదార ఒక 700 grams తీసుకొని ఈ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో ఆ కప్పుతోటి అంత వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఒక 2 యాలకులు వేసుకుందాం. యాలకులు వేసుకున్న తర్వాత ఆ షుగర్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 minutes తర్వాత ఆ పిండిని మరొకసారి స్మూత్గా కలపాలి. చేతికి నెయ్యి అప్లై చేసుకొని బాల్స్ చుడితే ఎటువంటి పగులు లేకుండా చక్కగా వస్తాయి రౌండ్గాన. ఇక్కడ నేను ఈ వీడియోలో ఎలా అయితే చేసి చూపిస్తున్నానో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నిజంగాన చాలా రౌండ్గా వస్తాయి, ఎటువంటి క్రాక్స్ లేకుండా వస్తాయి. చూసారా ఎంత చక్కగా గుండ్రంగా రౌండ్గా ఎటువంటి క్రాక్స్ లేకుండా జ్యూసీగా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.